60 ఏండ్ల పోరాటం, వందలాది అమరుల త్యాగాలు. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. సకల జనుల సమ్మెలు మొత్తానికి ఆంధ్ర పాలకుల గుండెలు పగిలేలా కొట్టి 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషం. తెచ్చుకున్నాక 10 ఏళ్ల పాటు ఉద్యమ నేత కేసీఆర్ ఒక కాపలా కాస్తూ అవునా నిజమా వ్యతిరేక శక్తుల కన్ను పడకుండా కాపాడారు. కానీ సీన్ కట్ చేస్తే ఇప్పుడు 2026 తెలంగాణలో కథ మళ్లీ మొదటికొచ్చిందా? 10 ఏళ్లు హైదరాబాద్ వైపు ఏమిటండి మీరు మాట్లాడేది? కూర్చొని ఫైళ్లు తిరిగేస్తున్నాయా? అసలు రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు తెలంగాణపై ఎప్పుడూ లేని ప్రేమను ఒలకబోస్తున్నారు. ఇది మీ అయ్య జాగీరా అని తెలంగాణ బిడ్డలను ప్రశ్నిస్తున్నారు. సన్నాసులు మాట్లాడిన సమాధానం చెప్పక్కర్లేదు. తెలంగాణలో నాడు తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యేలయ్యారట. పవన్ మాత్రం తెలంగాణకు వ్యతిరేకంగా ఏనాడు ఒక్క మాట మాట్లాడలేదట. 100% కరెక్ట్ అండి. మధ్యలో వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును సైతం పవన్ ప్రస్తావించారు. తానేదో వైఎస్ కు సమకాలీన నాయకుడు అన్నట్టుగా బిల్డప్ ఇచ్చారు. మా తాతొక లుచ్చాగాడు, వాళ్ళ వారసునైన నాకు ఎంత బలుపుంటుంది. అసలు ఏపీ డిప్యూటీ సీఎం కు తెలంగాణ రాజకీయాలతో ఏం పని? మొన్నటి వరకు ఏపీలో కులచిచ్చు రగిల్చిన పవన్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రాంతీయ విద్వేషాలు రగిల్చే ప్రయత్నం చేస్తున్నారా? ఇప్పుడు ఇదే ఇలా మాట్లాడాలంటే మరి తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితి ఎందుకైందండి? అంటే అది నేనున్న మంగళగిరి పక్కనే గుంటూరులో బీఆర్ఎస్ కార్యాలయం ఉంటుంది. తెలంగాణ రాజకీయ పార్టీలను బెదిరిస్తున్నారు, తెలంగాణ వాసులను బెదిరిస్తున్నారు, హెచ్చరిస్తున్నారు. నీ అబ్బా గాడిద కొడక, లఫుట్ నాయాలా, ఎంగిలాకులు ఏరుకునేవాడా, మెదవనాయాలా. రజనీ గారు ఏంటి ఒక్కసారిగా తెలంగాణ మీద పడ్డారు పవన్ కళ్యాణ్ గారు? అంటే ఒక మనిషి ఎక్కడైనా ఏ పార్టీలో ఎక్కడైనా పార్టీ స్థాపించుకోవచ్చు, రైట్ టు మూవ్మెంట్ ప్రకారం ఎక్కడైనా వెళ్ళొచ్చు సార్. ఏంటంటే ఒక పార్టీ ప్రెసిడెంటో లేకపోతే ఒక సీఎం స్థాయికి వెళ్ళగలిగిన వ్యక్తో, ఒక డిప్యూటీ సీఎం లో ఉన్న వ్యక్తో ఆ పార్టీ దేనికి పెడతాను అంటే అన్నిటికీ చావడానికి సిద్ధపడి పార్టీ పెడతాను అలాంటి నినాదాలు నేను ఏ ముఖ్యమంత్రి అభ్యర్థి దగ్గర విని ఉండలేదండి ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో. భూమికి బుట్టకు ముందే ఆయన పుట్టినాడు. ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసి ఉంటాం కదా. నేను ప్రాణాలకు తెగించి వచ్చాను, ఇదేమన్నా బోర్డర్ లో సైన్యానికి యుద్ధం చేయడానికి పోతున్నామా అన్నారు కదా. నేను యుద్ధం చేస్తున్నాను అని ఎవరితో చేస్తున్నారో అది ఎక్కడ కనబడట్లేదు. కానీ ఏమి జ్ఞానం ఉందో, ఏమి బుద్ధి ఉందో, ఏమి నీకు బుర్ర పని చేస్తా ఉందా, పని చేయడం లేదా, నాకైతే అర్థమే కావడం. నెంబర్ 2, సెకండ్ భూమిని రిజిస్టర్ చేసుకోకూడదా? చెరువు భూమి రిజిస్ట్రేషన్ చేసుకోకూడదా అంటే చెరువు భూమి రిజిస్ట్రేషన్ చేసుకుంటారండి. ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. కూర్చోబెట్టడం ఒక చెరువుని కబ్జా చేసామండి. నాకేం పనిలేదు. ఐ మీన్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా, తెలంగాణ ప్రభుత్వానికి చెప్తున్నా. వినండి. పవన్ కళ్యాణ్ గనక ఆ చెరువుని మీరు ఒక చెరువును ఆక్యుపై చేసుకున్నాడంటే సంతోషంగా చెప్తాను. ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం రాసి ఇది ఒక నిజాయితీ గల నాయకుడి యొక్క దమ్ము. ఒక్క మాటతో మాట్లాడిన నోర్లన్నీ మూతపడిపోయేలా చేశాడు. ఇంతకు ముందే చెప్పిన పవన్ కళ్యాణ్ రేంజ్ కి మీరు చేసిన అలిగేషన్ గాల్లో కలిసిపోతుందని. వద్దురా అన్నాను, విన్నావా? ఏమన్నావురా? సమరసింహాలం అన్నావు. మనం సమరసింహాలం కాదురా, సీమలో చీమలం. అది రా సమరసింహం. ఇప్పుడు కళ్యాణ్ గారే చెప్పిండు కదా, నిజంగా అది కబ్జా చేసినట్టు మీరు ప్రూవ్ చేస్తే గవర్నమెంట్ కి రాసిచ్చేస్తా అని. ఇలాంటి దమ్ము మిగతా నాయకులకు ఉందా? ఎక్కడ కూడా నా పేరు ఎక్కడ లేదు రమేష్. అవును సార్ ఆ దారి కూడా ఫెన్సింగ్ వేసినారు సార్. అది ఇరిగేషన్ వల్ల అలా పర్మిషన్ ఇవ్వకూడదు సార్. ఆయన మెంటలా దయ్యం పట్టినట్టు ఎందుకు అరుస్తున్నావు? తెలంగాణ వాదులను రెచ్చగొట్టి, తెలంగాణ వాదులతో తిట్టించుకుని, తెలంగాణ ప్రజలతో తిట్టించుకుని, ఆంధ్ర వాళ్ళ కోసం నేను తెలంగాణలో పోరాటం చేస్తున్నాను, నా మీద ఏ రకంగా దాడి చేస్తున్నారో ఒక సింపతి ఆంధ్రప్రదేశ్ లో గెయిన్ చేసుకోవడానికి ఒక ప్లాన్ చేశారనేది కూడా వినిపిస్తుంది. సార్ ఎస్ అబ్సల్యూట్లీ 100% రైట్ సార్. ఆంధ్ర రాష్ట్రంలో కుల భావన తెచ్చుకోమని ఒక ఎలక్షన్ కి వెళ్ళారు సార్. ఆ కుల భావన ఒక ఎలక్షన్ కి వర్కౌట్ అయింది.
నోటికి ఏదొస్తే అది మాట్లాడేయడమే.